తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇప్పటికే ఈ అంశం అటు రాజకీయాల్లోనూ ఇటు తెలుగు చిత్రసీమలో అగ్గిరాజేస్తున్న వేళ తెలంగాణ మహిళా కమిషన్ స్పందించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్న సమంత వ్యక్తిగత విషయాలపైన విడాకుల అంశాన్ని రాజకీయాలకు ముడిపెడుతూ తీవ్రమైన ఆరోపణలు చేయటాన్ని రాజకీయ నాయకులు, టాలీవుడ్ తారలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవటమో, కనీసం మందలించటమో, అదీ కాదంటే కనీసం వివరణ అయినా కోరుతుందని అంతా భావిస్తూ ఉంటే, మహిళా కమిషన్ మాత్రం చాలా సింపుల్గా ఈ విషయాన్ని తేల్చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమంత, నాగచైతన్యల విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల అంశాన్ని నిశితంగా పరిశీలించామని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. అయితే కొండా సురేఖ బేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, సమంతను కించపరచాలని అనుకోలేదంటూ వివరణ ఇచ్చినట్టు కమిషన్ ప్రస్తావించింది. ఒకవేళ సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేదని, ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదంటూ సింపుల్గా తేల్చేసింది. ఇక నాగార్జున కుటుంబం కొండా సురేఖకు లీగల్ నోటీస్ ఇచ్చే అంశం అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమంటూ తెలంగాణ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. అయితే తెలంగాణ కమిషన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ అంటే నిష్పక్షపాతంగా ఉండాలని సూచిస్తున్నాయి. కొండా సురేఖ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగం కాబట్టి, అందులోనూ మంత్రి కాబట్టి ఇలా వ్యవహరించటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నాయి. టాలీవుడ్లో టాప్ హీరో అయిన నాగార్జున కుటుంబంపై, టాప్ హీరోయిన్గా ఎదిగిన సమంతపై ఇలాంటి అగౌరవకరమైన కామెంట్లు చేసి వారి పరువును బజార్లో పెట్టేసి సింపుల్గా తన మాటలను ఉపసంహరించుకుంటున్నాను అంటే సరిపోతుందా అని నెట్టింట ప్రశ్నిస్తున్నారు. మహిళా కమిషన్ ఇలాగే వ్యవహరిస్తే ప్రతి ఒక్కరూ ఇలాంటి నీచమైన కామెంట్లు చేస్తూ కొండా సురేఖలా సింపుల్గా ఉపసంహరించుకుంటున్నా అని ఓ ట్వీట్ వేస్తే సరిపోతుంది కదా అన్న నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి కొండా సురేఖ కూడా ఒక మహిళ అని కమిషన్ ఆలోచించిందా, లేదా మంత్రి అని భావించి ప్రభుత్వంలో భాగమే కాబట్టి చూసి చూడనట్లు వదిలేసిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.